మోదీ అమిత్ షాలే దేశ అభివృద్ధి నిరోధకులన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించారు. షాద్నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రతకు తూట్లు పొడిచేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారన్నారు మహేష్. 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో దేశానికి ఏం చేశారని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ప్రపంచ దేశాలు గుర్తించి గౌరవిస్తున్న మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మనం సురక్షితంగా ఉండాలంటే ఈ రాజ్యాంగం సురక్షితంగా ఉండాలి, ఈ రాజ్యాంగం భద్రంగా ఉండాలి. దాంట్లో భాగంగానే ఇవాళ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాల్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమం దృష్టి పెట్టి ముందుకు పోతా ఉన్నారు. సంక్షేమ ఫలాలు ఇస్తూ ఉన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ, ఖర్గే గారు దేశ అఖండత కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి పదవే కావాలంటే సోనియా గాంధీ 2004 అయ్యేవారు. ప్రధానమంత్రి పదవి కావాలంటే 2009లో రాహుల్ గాంధీ అయ్యేవారు. ఎందుకు త్యాగం చేశారు? దేశం కోసం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబాన్ని. అయితే ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి పదవి లేకుండా బతకలేని స్థితిలో ఇలా మోడీ గారు ఉన్నారు. అందుకే ఈ దేశాన్ని అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. ఈ దేశ అభివృద్ధికి నిజమైన విరోధకులు ఎవరు అంటే ప్రధానమంత్రి మోడీ, అమిత్ షానే. కారణం మతం పేరిట అనునిత్యం రాజకాలు చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఆ ఇద్దరు మాత్రమే. ప్రధానమంత్రి ఒకరు, అమిత్ షా హోంమంత్రి ఒకరు. రోజు కులాల పంచాయతీ, రోజు మతాల పంచాయతీ తప్ప ఈ దేశం బాగుపడుతున్న ఒక రోజు ఆలోచించలేదు. పాకిస్తాన్ మీద యుద్ధం అని ప్రగల్భాలు కలిపి ముందుకు పోయిండు. ఎందుకు తోకముడిసిన మిత్రులారా? ఇందిరాగాంధీ ఎక్కడ